ఈరోజు క్లాస్లో మనం తీసుకున్న మెటీరియల్లో ఉన్న పెన్సిల్ గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాను. పేపర్ స్టంప్స్ గురించి, డార్క్ పెన్సిల్స్ అసలు దేనికి ఉపయోగపడతాయి అనేది క్లాస్లో చెప్తున్నాను. అన్నీ రెండు పెన్సిళ్ళు ఉంటాయి. 2B పెన్సిల్స్, HB పెన్సిల్స్ అలా ఉంటాయి. సింగిల్గా నేను తీసుకుంటున్నాను. హెచ్ పెన్సిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకున్నాను. తర్వాత డార్క్ పెన్సిల్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి బొగ్గుతో చేస్తారనమాట ఆ పెన్సిల్ని. తర్వాత స్కిన్ కలర్ పెన్సిల్స్ ఉంటాయన్నమాట, 2 మాత్రమే ఇస్తారు అవి. తర్వాత పేపర్ స్టంప్స్ బ్లాక్ అయిపోతే వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలని అదొకటి. తర్వాత ఇంకొంచెం డార్క్ చారకల్స్ ఉంటాయి, మీడియమ్స్ కూడా ఉంటాయి వాటిలో, అది అందులో ఉండేవి. ఇప్పుడు ఒక ఎరేజర్ ఉంటుందన్నమాట, దాంట్లోనే ఇస్తాడు. నేను అది యూజ్ చేస్తాను. అది ఇలా ఉంటుంది. మనం దాన్ని బాగా చేతితోటి నలిపి తీసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అది అలా మోల్డ్ అవుతుందన్నమాట. షార్ప్ కావాలంటే షార్ప్. ఇప్పుడు నేను తీసుకున్న పెన్సిల్స్ అన్నిటినీ కూడా అక్కడ నెంబర్ వైజ్గా వేస్తూ లైట్గా పెన్సిల్స్ని మూవ్ చేస్తున్నాను. చూడండి, పైకి కిందకి చేస్తున్నాను. ప్రెషర్ పెట్టకూడదు. ఏ పెన్సిల్కి ఎంత డార్క్నెస్ ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. ప్రతి పెన్సిల్ కూడా షార్ప్ చేసుకోవాలి. షార్ప్ చేసుకున్న తర్వాతనే వర్క్ చేయాలి. 1 బై 1 మొత్తం కూడా నేను ఇక్కడ షేడ్ చేయడం కోసం మొత్తం అన్నీ డ్రా చేశాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ స్టంప్స్ తీసుకొని పేపర్ స్టంప్స్ తోటి మెర్జ్ చేశాను అనమాట. ఫస్ట్ లైట్గా ఉన్నవి హెచ్తో ఉన్నవి, ఆ తర్వాత హెచ్బి, తర్వాత 2B, అట్లా అన్నీ చేసుకుంటూ వచ్చాను అనమాట. పేపర్ స్టంప్ని మనం రౌండ్ తిప్పుతున్నట్టుగా చేయాలి, కానీ పిచ్చిగా ప్రెషర్ పెట్టేసి ఎలా పడితే అలా చేయకూడదు వర్క్. చూడండి, హ్యాండ్ తోటి మనం పట్టుకునే విధానం కూడా కొంచెం గ్యాప్ తీసుకుని పట్టుకోవాలి. అప్పుడు మనకు అది కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట మనం మెర్జ్ చేయడం కోసం. మెర్జ్ చేయటం అంటే 2 షేడ్లని కలిపేసి మనం మెర్జ్ చేస్తాము. అయితే నేను ఇక్కడ ఏంటంటే స్మూత్గా చేస్తున్నాను అనమాట. మనం 2 షేడ్లు డార్క్ లైట్ చేసేటప్పుడు, అప్పుడు మెర్జ్ చేసేటప్పుడు కూడా ఇదే విధానం ఉంటుంది. మనకి అక్కడ లైన్స్ వేసాం కదా, ఆ లైన్స్ అనేది కనిపించకుండా స్మూత్గా తీసుకొస్తుంది అనమాట ఈ పేపర్ స్టంప్. ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క లాంటి స్మూత్నెస్ ఉంటుంది. హెచ్ పెన్సిల్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, కానీ బి పెన్సిల్స్ వచ్చేటప్పటికి కొంచెం స్మూత్గానే ఉంటాయి. చూడండి, అన్నీ పూర్తయిపోయినాయి. ఇప్పుడు దానికి ఉన్న బ్లాక్ని ఎలా రిమూవ్ చేయాలంటే, మనకి దాంట్లో ఇచ్చేసాడు కదా కిట్లో, ఇది శాండ్ పేపర్ తిక్కి మనం కొంచెం అటు ఇటుగా రఫ్ చేసామంటే దానికి ఉన్న బ్లాక్ పోతుంది. తర్వాత ఇది పెన్సిల్ ఎరేజర్ అనమాట. ఇది షార్ప్ చేసుకుని మనం లోపల మనకి ఎక్కడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు చిన్న పార్టికల్స్ ఉంటాయి, గ్రాస్ వేయాల్సిన చోట కానీ ఏదైనా జ్యువెలరీలో కానీ మనం అలా చేయాలనుకున్నప్పుడు ఆ పెన్సిల్ని యూజ్ చేయొచ్చు. ఈ ఎరేజర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా నేను ఎలా తీసుకోవాలో. ఇది బాగా డార్క్గా ఉన్న ఏరియాలో మనం ఆ డార్క్నెస్ని మనం తీసేయడం కోసం యూజ్ చేసుకుంటాం అనమాట ఈ ఎరేజర్ని. ఇది మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. చిన్న ఏరియాలో అయినా, మనకి కొంచెం పెద్ద ఏరియాలో అయినా మనం ఈ ఎరేజర్ని బాగా యూజ్ చేసుకుంటాము. ఆ బ్లాక్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ బ్లాక్ని తీసేసి మళ్ళీ మొత్తం కూడా నేను నలిపేసి మళ్ళీ షార్ప్గా తీసుకొస్తున్నాను. చూడండి, దీంతో కూడా లైన్స్ వేసుకుంటాము. ఇది మోల్డ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసామంటే దానికి ఉన్న బ్లాక్ అంతా కూడా మనకి ఈ ఎరేజర్కి అద్దుకుంటుంది. ఇప్పుడు అందులోనే 6B అని ఇంకో సపరేట్ పెన్సిల్ ఉంది. ఇది ఓన్లీ పెన్సిల్ లానే ఉంటుంది. అంటే ఇక మనం చెక్కితే మొత్తం అంతా అది పెన్సిల్, ఇంకేం ఉండదన్నమాట. నార్మల్ ఇందాక మనం చూసిన పెన్సిల్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చూడండి, మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది కదా, పైన మనం వేసిన పెన్సిల్స్కి ఇప్పుడు ఇక్కడ మనం వేసిన పెన్సిల్కి
ఇప్పుడు అందులో ఇచ్చారు కదా హార్డ్, మీడియం, ఇంకోటి ఏంటది సాఫ్ట్. ఇప్పుడు ఇవి బొగ్గుతో చేస్తారనమాట. ఇవి కొంచెం డార్క్గా ఉంటాయి, ఒకదాని మించి ఒకటి ఉంటాయి. ఇది కొంచెం మనం డ్రా చేసుకునేటప్పుడు పౌడర్లా మనకి బయటకు వస్తుందన్నమాట వేసేటప్పుడే. ఇవి బ్యాక్గ్రౌండ్లో హెయిర్కి వాటికి మనం బాగా యూజ్ అవుతాయి మనకి ఇవి. చూడండి ఒకదానికి ఎంత డార్క్నెస్ కనిపిస్తుందో, చేతికి ఊరికే అంటుకుపోతాయి. ఇవి మనం సపరేట్గా వేరే చిన్న చిన్న బాక్స్లో వేసేసుకుంటే మనకి అన్నిటికీ అద్దుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించింది అది బొగ్గు, ఒట్టి బొగ్గు మాత్రమే. అది చూడండి కింద షేడ్ ఎలా వచ్చిందో. నా దగ్గర ఉన్న చూపించాను. ఇవి కూడా పెన్సిల్సే. ఇవి నాకు ఇందులో 2B, 4B, 6B వచ్చాయి. దేనికి దానికి అలా రాసుకున్నామంటే మనం ఏది డార్క్ ఉంది, ఏది ఎంత లైట్గా ఉన్నది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇది ఒక ఎరేజర్ ఇచ్చారు. ఈ ఎరేజర్ కూడా ఒకసారి యూజ్ చేసి చూస్తున్నాను. దానికి పెన్సిల్స్ మనం చెక్కిన తర్వాత బాగా చిన్నగా అయిపోతాయి కాబట్టి అవి పెట్టుకోవడానికి ఒక హోల్డర్ ఇస్తాడు. తర్వాత ఇందులో నేను చెప్పాను కదా డార్క్గా ఉండే పెన్సిల్స్ ఉంటాయి 3 రకాలు అని. వాటిల్లో ఇదిగోండి ఇదొకటి. ఈరోజు క్లాస్ ఇది.